హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్మ వీడియోస్. ఇవేంటో చూసారా? ఏంటివి? బోండాలు, ఆలు బోండాలు. మరి ఈరోజు మనం ఆలు బోండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. మరి రండి. మీకు అర్థమైపోయింది కదా, ఆలు బోండా అనేప్పటికీ ఆలు ఉండాలి కదా. మరి ఆలుని చక్కగా ఉడికించుకుని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని అట్లా అంటే చల్లారాలి, ఉడికించినాక చల్లారనివ్వాలి. నేను అవన్నీ చూపించలేదు, అయిపోయినాక టైం వేస్ట్ అని చెప్పి అయిపోయినాక చూపిస్తున్నాను. అయిపోయినాక ఇలాగే వీటిని చేత్తోనే ముద్దగా చేసుకోవాలి. చేత్తో చితిపేయచ్చు, ఎలాగ చల్లారిపోయింది కనుక చేత్తో వచ్చేస్తుంది. అలాగని మరీ పేస్టీగా అక్కర్లేదు. చక్కగా సమోసా తింటే కనుక లోపల కూర ఎట్లా తెలుస్తుందో అట్లా ఆ రకంగా ఉండొచ్చు అనమాట. ఓకే, ముందుగా పెద్ద పెద్దగా ఉన్నవి చితిపేసేయచ్చు. ఆ తర్వాత మొత్తం అన్నీ అయిపోయినాయి అనుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి గట్టిగా చేతితో పిసికితే మెత్తదనం అవుతుంది. మెత్తగా అని అనిపిస్తుంది కానీ మరీ పేస్టీగా ఉండక్కర్లేదు. ఒకవేళ అలా ఉంటే కనుక మళ్ళీ ఒకసారి చితిపేసేస్తే సరిపోతుంది. చూసారా? కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని అట్లా పిసికేసుకోవాలి. పిసికినా పేస్ట్గా మాత్రం ఉండద్దు, మన చేతి తెలిసిపోతుంది. ఏదే లోపలికి వెళ్ళేప్పటికీ మరీ పేస్టీగా ఉంటుంది కదా. చక్కగా బజ్జీలాగా మనం తింటూ ఉంటే మనకు తెలియాలి కదా, మనం టేస్ట్ని ఆస్వాదించాలి కదా, అందుకోసం. సో ఇందులో ఇలా పసుపు వేసేసుకుని పిసికి పెట్టుకొని ఒక ముద్దగా అలా పెట్టుకోవాలి. ఇంకొకరు ఎక్కడన్నా ఉంటే కనుక మళ్ళీ అలా తీసేసేయండి, మెత్తగా చేసేసుకోండి, అయిపోయింది. చిన్న చిన్న ముక్కలు ఉండొచ్చు. ఇందులో మనం అల్లం పచ్చిమిర్చి అలాంటివి వేసుకోవాలన్నమాట. అల్లం ఇందా చూపించా కదా, పచ్చిమిరకాయలు అల్లం మనం తినేదంతా చాలానే వేయాలి. ఎందుకంటే వేగినాక కదా లోపల మనకి తెలియాలి. మనం మిరకాయ బజ్జీ తింటుంటే ఎలాగో అలాగా మనకి తెలియాలి. చూసారా, మధ్య మధ్య పెద్ద మొక్కలు ఉన్నట్టయితే అలా మన చేత్తో మనకు తెలిసిపోతుంది ఆ స్పర్శకి. అలా మనం మరీ పెద్దగా లేకుండా చూసుకుని ఓ మీడియంగా ఉన్నగా చూసుకోవాలి. సో తర్వాత ఇంకా మిర్చి, అల్లం మిర్చి వేస్తాం కదా, మిక్సీ వేసిన తర్వాత అది కూడా కలిపేసి కావాల్సినంత ఉప్పు, మరి ఎక్కువ వేసుకోకుండా ఆ కారానికి సరిపడగా వేసుకుని ఇట్లా రౌండ్గా బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, అల్లం మిక్సీ వేసేసాను, అల్లం పచ్చిమిర్చి. దాన్ని మనం ఇప్పుడు ఇందులో కలిపేసేసుకుందాం. మనం ముద్దగా చేసి పెట్టుకున్నాం కదా ఆలుది, దాంట్లో వేసి మిక్స్ చేసేసేద్దాము. చూసారు ఎంత వేస్తున్నాను? అది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనం కావాల్సింది వేసుకోవచ్చు. అలా కలిపేయాలి. ఆ కలిపేసిన తర్వాత మనం మరి బోండాలు వేయాలి కదా. బోండాలు వేయాలంటే మరి శనగపిండి, అలాగే కొద్దిగా బియ్యపిండి కానీ లేకపోతే కార్న్ఫ్లోర్ కానీ ఏదో ఒకటి అలా కొద్దిగా వేసుకుంటే క్రిస్పీగా ఉంటుందన్నమాట. వేసుకుని సరిపడగా ఉప్పు వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. వేసుకుని ఆ పిండిలో కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇందులో సోడా ఉప్పు అవి ఏం వేయద్దు, సరేనా? అది తింటే మనం ఎక్కువ తినలేము. అవి అయితే అలా వేసినట్టయితే లోపల ఎట్టా కూర ఉంటుంది కనుక పైన ఈ తోపు బాగుంటుంది. మిరకాయ బజ్జీకి మనం ఎలా కలుపుకుంటామో అదే రకంగా మరీ పలుచగా కాకుండా మరీ ముద్దగా కాకుండా సమపాళ్ళల్లో మనం కలుపుకోవాలి. ఓకే, అది ఇట్లా మనం తయారు చేసి పెట్టుకుని ఉండలు చేస్తాం కదా. ఉండలు చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాణలు పెడతాం కదా. నూనె కాగినాక ఇలా ఉండలు మనం బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని మనం కలుపుకున్నటువంటి ఆ పిండిలో ఉంచేయటం. నూనె కొంచెం కాగినాక, మరీ పొగలుగా కాకుండా మీడియంగా వేగినాక కాగినాక మనం వీటిని వేసేస్తే చక్కగా క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువ టైం పట్టదు, లోపలంతా వేయక్కర్లేదు కదా. పైన పిండి వరకు మాత్రమే కదా వేగేది. కూర ఆల్రెడీ మనం వండేసుకున్నాం కనుక మెత్తగా ఉంటుంది కనుక ఎక్కువ సమయం కూడా పట్టదు. టేస్టీగా పిల్ల పెద్ద అందరూ భలే ఇష్టపడి తింటారు. సమోసాలు అట్లా తింటారు అట్లా. ఈ ఆలు బోండాకి లోపల కూరనే ఎక్కువ కావాలన్నమాట మనకి. పైన తోపు తక్కువే పడుతుంది, పైన పిండి ముంచి వేసే పిండి తక్కువ పడుతుంది, లోపల కూర ఎక్కువ. అది మినిమం ఒక 2 kgs ఆలు వండితే కనుక సమృద్ధిగా ఒక 40 దాకా కూడా వస్తాయి. అందరూ తినచ్చు. అయితే కూర కనుక ఎక్కువ తింటే కడుపు నిండిపోతుంది. మినిమంగా ఒక 4, 5 కూడా ఎక్కువే. అలా ఎవరికి ఎన్ని కావాలో అన్ని తినచ్చు జాగ్రత్తగా. అది మరి కావాలంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ వేస్తే మిరపకాయ బజ్జీలాగా చక్క పుల్లగా బాగుంటాయి. మొత్తం అలా తినలేము, తినగలిగిన వాళ్ళు మొత్తంలో నిమ్మకాయ పిండుకోండి. నిమ్మరసం ఆల్రెడీ దగ్గర ఉన్నా సరే, లేదా అప్పటికప్పుడు నిమ్మకాయ అయినా పిండుకోండి. కొన్ని సగం అట్లా సగం ఇట్లా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుంది కదా. మరి ఇదన్నమాట.
బాగున్నాయా చూడండి, ఎంత చక్కగా వస్తున్నాయో. సోడాపు మాత్రం వేయద్దు, వేస్తే ఆ రుచి పోతుంది, మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కదా. నూనె ఎక్కువ పీలిస్తే. మరి అలాగే పసుపు లోపల వేసాం కనుక కూరలో పైన కలిపిన పిండిలో, తోపు పిండిలో వేయక్కల, ముంచే పిండిలో మనం కలుపుకునే పిండి ముంచడానికి కలుపుతాం కదా, ఆ పిండిని కొంచెం వెడల్పాటు దాంట్లో, ఎత్తు తక్కువ దాంట్లో కలుపుకుంటే మనం కలిపిన పిండి మొత్తం కూడా మనం వాడుకోవచ్చు. లేకపోతే అడుగు నుంచి తీయటం కష్టమవుతుంది, అంతకన్నా ఏమీ లేదు. మీకు కూడా ఉపయోగపడతాయని మధ్య మధ్యలో ఇలా చెప్తూ ఉంటాను అన్నమాట టిప్స్. ఇంకో టిప్పు ఏంటంటే, ఇది అందరూ ఇష్టపడతారు, బాగా ఉపయోగపడుతుంది. గెస్ట్ని పిలుస్తాం కదా భోజనాలకి, ఆలు కూర కూడా చేస్తూ ఉంటాం, ముద్ద కూర. అది కనుక మిగిలింది అనుకోండి, దాన్ని సాయంత్రం పూట ఇలా బోండాల్లాగా వేస్తే ఇష్టంగా తింటారు. మధ్యాహ్నం కూడా మళ్ళీ సాయంత్రం కూడా అన్నంలో ఉంటే తినరు కదా, అది బాగుంటుంది. కాకపోతే తిరము దినుసులు, కరివేపాకు అవి వస్తూ ఉంటాయి. పర్వాలేదు కదా, టేస్టీగా ఉంటాయి కదా నవ్వులుతూ ఉంటే. కాకపోతే ఎంతో ఇష్టంగా తింటుంటే మధ్యలో పళ్ళ కదా తగులుతాయని చెప్పి ఇప్పుడు దీంట్లో నేను వేయలేదు. మరి మనం కూర ఎక్కువగా మిగిలినప్పుడు మరి పడేసుకోం కదా, పడేసుకోకుండా అట్లాంటి పనులు చేసుకుంటే ఉపయోగపడుతుంది. మరి నా వీడియోని చివరిదాకా చూస్తూ ఉండండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు, షేర్ చేయండి. మరి నాకు సపోర్ట్ ఇస్తూనే ఉండండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. ఉందాం, బాయ్.